ఒక చిన్న కథ. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా, ఎవరికి, వెరీ ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరికి, ఇంత ఏ దట్ ఇస్ కాన్వర్సేషన్. ఏ టైంలో ఎట్లా చేయాలి, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలా, ఎట్లా చేయడానికి ఎప్పుడు అవసరమో ఇవన్నీ చూసుకోవాలి. దట్ ఈస్ కాన్వర్సేషన్. ఒక పెళ్లి జరుగుతుంది, అందరూ పెళ్లికి వచ్చేసారు. ఈ బ్రాహ్మణుడు మంగళసూత్రం తీసుకుని అందరినీ ముత్తైదంతా ముఖ్యమని చెప్పించారు. ట్రెడిషన్ వాళ్ళు తీసుకుని అందరికీ ఆశీర్వాదం అంటే ఎవరు చేయి మంచిగా ఉంటుందో ఏమో, లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్ ఇది ఉండాలి సుమంగళి. అట్లా టైం లోపల ఎవరు తెలిసిన ఆయన వచ్చింది ఈ బ్రాహ్మడికి. ఏమ్మా అందరూ క్షేమమేనా అని అడిగాడు. మామూలుగా అడిగేసేసాడు, నిన్న మా మామగారు చనిపోయినారండి. పెళ్లి టైంలో ఆ పదం చెప్పకూడదు. కామన్ సెన్స్. అది ఒకటి చెప్తాను. తినడానికి కొంచెం ఇష్టం లేకపోతే సార్ నాకు కొంచెం స్టమక్ సరిలేదని పక్కన పోవచ్చు. అందరూ భోజనం చేసేస్తుంటారు. నాకు వామిటింగ్ సెన్సేషన్ చెప్పకూడదు. అందరు తింటుంటారు. ఏదైనా కానీ కొంచెం 10 మందికి అసంతృప్తి కలిగించేటువంటి అక్కడ చెప్పకూడదు. ఇది ఫారినర్స్ చాలా మంచిది. వాళ్ళు ఏ విధంగా పెట్టారు, వెరీ నైస్, వెరీ గుడ్, ఇంతే బిట్టర్ గోల్ తెచ్చి పెట్టిన వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత కోసం వాళ్ళు చెప్తారు వెరీ గుడ్, రైట్, లైక్ హౌ ఇస్ మై ఫుడ్ అంటే వెరీ నైస్, దట్ ఈస్ గుడ్.